కాస్త పేరు హోదా రాగానే పొగరు తలకెక్కుతుందంటారు. రణు మోడల్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎక్కడో కోల్కతాలోని రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడుతూ బతికిడుస్తున్న రణు ఇప్పుడు బాలీవుడ్ సింగర్ అయిపోయింది. అందుకే కాస్త తల పొగరు కూడా వచ్చినట్టుంది. ఓ యువతి రణుతో సెల్ఫీ దిగాలని ఆమె వద్దకు వెళ్ళింది. భుజంపై చెయ్యి వేసి మీతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాను అని మర్యాదగా అడిగింది. ఆ మాత్రానికే రణు పొగరుగా మాట్లాడింది. ఏంటి నా భుజంపై చేస్తున్నావు, నేను సెలబ్రిటీని, దూరంగా ఉండు అని మండిపడింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న మీడియా వర్గాలు రికార్డ్ చేశాయి. దాంతో రణు దురుసు ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లంతా ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే రణు రైల్వే స్టేషన్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన పాటను పాడుతూ ఉంటే ఆమెకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులు పాటను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణులో మంచి గాయని ఉందని, అవకాశం ఇస్తే ఆమె జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందని నెటిజన్లే ఎక్కువగా రణుకి సపోర్ట్ చేశారు. సినీ ప్రముఖులకు ట్యాగ్ చేస్తూ రణు గురించి తెలియజేశారు. అలా ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ హిమేష్ రేషమ్మియా రణుకి అవకాశం ఇచ్చారు. తన సినిమాలో పాటను పాడే అవకాశం ఇచ్చారు. రణు పాటకు లక్షలాది మంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆమె చేత ఒక్క పాటైనా పాడించుకోవాలని ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనుకాడట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డుపై పేదదానిలా బతికిడుస్తున్న రణు ఇప్పుడు జాతీయ స్థాయిలో సెలబ్రిటీ అయిపోయింది. ఇందుకు ఆమె తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్కి, అవకాశాలు ఇచ్చిన వారికి రుణపడి ఉండాలి. అలాంటిది ఓ మహిళా అభిమాని భుజంపై చేయి వేసి సెల్ఫీ కావాలని అడిగినంత మాత్రాన తాను ఎక్కడి నుంచి వచ్చానన్న స్థాయిని మరిచిపోయి పొగరుగా మాట్లాడింది. మున్ముందు ఇది రణు కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆమె ఓ మారుమూల ప్రదేశం నుంచి వచ్చింది కాబట్టి మీడియాతో, అభిమానులతో ఎలా మెలగాలో తెలియకపోవచ్చు. మున్ముందు ఎదుర్కొనే పరిణామాలతో అన్ని విషయాలు తెలుసుకుంటుంది.